యోసేపు జీవితంలో కూడా సుమారు 13 సంవత్సరాలు పట్టింది యోసేపు పట్ల దేవుని చిత్తం నెరవేర్చబడటానికి. అబ్రహాము పట్ల కూడా సుమారు 25 సంవత్సరాలు పట్టింది ఆయన పట్ల దేవుని చిత్తం నెరవేర్చబడడానికి. అలా దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక ఎటువంటి డౌట్ లేదు, ఉన్నతమైనది, ఉత్తమమైనది. కాకపోతే ఆ చిత్తం నెరవేరబడటానికి, ఆ చిత్తం మన జీవితంలో జరగటానికి ఆలస్యం అవ్వచ్చు. ఆ ఆలస్యం అయినప్పుడు మనం ఓపికను మాత్రం నశించొద్దు. హల్లెలూయా. రైట్. మరొక విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుండి కొన్ని మాటలు చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుండి కొన్ని మాటలు. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చాలండి. తూర్పు దేశము నుండి ఒక 3 జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారని ఆయనని పూజించటానికి, ఆయనను స్తుతించడానికి, ఆయనను గణపరచడానికి వారి వారి దేశాల్లో నుండి కొన్ని బహుమతులను తీసుకొని ఆ యూదా దేశం వరకు వచ్చారు. ఆ యూదా దేశం వరకు ఒక నక్షత్రం నడిపించింది. బాగానే ఉంది. యూదా దేశం వరకు దేవుని చిత్తాన్ని నడుచుకుంటూ, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున వారు నడుచుకుంటూ యూదా దేశం వరకు వచ్చారు. కానీ యూదా దేశానికి రాగానే వారు ఆలోచన చేసిన విధానం ఏంటిదంటే, యూదులకు రాజు పుట్టాడని మనకు సమాచారం అందింది కదా. యూదులకు రాజు పుట్టాడంటే ఖచ్చితంగా హేరోదుకే పుట్టుంటాడు. రాజుకోటలోనే రాజుకు పుడితేనే ఆయన రాజు అవుతాడు. కాబట్టి ఎక్కడో ఎందుకు పుడతాడు, సరే పదని కోటకు వెళ్ళిపోదామని ఆ రాజ్యంలోనికి రాగానే అప్పటి వరకు దేవుని చిత్తం మీద ఆధారపడినటువంటి ఒక 3 జ్ఞానులు ఇక వారు చేసినటువంటి పని ఏంటిదంటే, వారి ఆలోచన ప్రకారం, వారి జ్ఞానం ప్రకారం నడుచుకున్నారు. ఎప్పుడైతే వారి జ్ఞానం చొప్పున నడుచుకున్నారో జరిగిన విషయం ఏంటిదంటే, ఈ 3 చేసినటువంటి పనిని బట్టి కింద వచ్చేలా మనం గమనించినట్లయితే కొన్ని వేల మంది చంటి బిడ్డలు చనిపోయారు. వీరు రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా 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 హేరోదు యూదులకు రాజు పుట్టాడు కదా అని ఎవరికైతే ఈ విషయం తెలియొద్దో వారికే వెళ్ళి విషయాన్ని చెప్పారు. ఎవరికైతే యేసు ప్రభు పుట్టాడని చెప్పొద్దో వారికే సరాసరిని వెళ్ళి, అయ్యా యేసే పుట్టాడంట కదా, ఎక్కడ పుట్టాడంటే యూదులకు రాజు పుట్టాడా, మా ఇంట్లో పుట్టాడా, మా ఇంట్లో ఎవరేం పిల్లలు పుట్టలేదే అని కొంతమందిని పిలిపించినప్పుడు వారు చెప్పిన సమాచారం ఏంటిదంటే, అయ్యా యూదులకు ఒక రాజు పుట్టాడని మాకు కూడా తెలుసు, ప్రవచనాలు అలాగే ఉన్నాయంటే, అవునా, నేను తప్ప వేరే ఒక రాజు ఎవడు ఉండొద్దు, 2 సంవత్సరాల కంటే దానికంటే తక్కువ వయసున్న పిల్లలందరినీ చంపినగా వీరు చెప్పిన విషయాన్ని బట్టి కొన్ని వందల వేల మంది పిల్లలు చనిపోయారు. ఈ విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఇదే 3 జ్ఞానులు గనక హేరోదు దగ్గరికి వెళ్ళకపోతే ఈ పిల్లలందరూ కూడా బ్రతికేవారు. ఈ పిల్లలకు చనిపోవడానికి గల ఒక కారణం ఎవరంటే ఈ 3 జ్ఞానులు. ఈ 3 జ్ఞానులు తమ ఆలోచనపై, వారి జ్ఞానానిపై నమ్ముకొని వెళ్ళటం వల్లనే అలా జరిగింది. హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరకపోవడానికి ప్రథమంగా అడ్డం వచ్చేది సాతాను కాదు. మీరు బాగా గమనించండి, దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరకపోవడానికి అడ్డం వచ్చేది సాతాను కాదు, శోధన కాదు, మనకు మనమే అడ్డం వస్తాం. మన ఆలోచనలే మనకు అడ్డం వస్తాయి, మన తలంపే మనకు అడ్డం వచ్చింది. ఎవరో వచ్చి అడ్డం రారు, అయ్యా నువ్వు అలా చేయి, నువ్వు ఇలా చేయని ఎవరో వచ్చి సలహాలు ఇవ్వరు. సాతానుగాడు మళ్ళీ సర్పంలో వేషం వేసుకొని వచ్చి నిన్ను అవను మోసం చేసిన, నిన్ను నన్ను ఏం మోసం చేయదు. దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరకపోవడానికి ప్రథమంగా మనకు అడ్డం వచ్చేది ఏంటంటే మన సొంత జ్ఞానమే, మన సొంత తెలివే. నా మనసు అలా చెప్తుంది నడుచుకోవాలని, నా జ్ఞానం అలా చెప్తుంది నడుచుకోవాలని మనమే కొన్నిసార్లు దేవుని చిత్తానికి విరోధంగా ప్రవర్తిస్తాం. తర్వాత తీరా నష్టపోయిన తర్వాత ఇదంతా తీసుకెళ్ళి సాతాను మీద పడేస్తాం. ఇగో సాతాను నన్ను మోసగించింది, వాడి నన్ను ఇలా మోసం చేశాడు, వాడి నన్ను శోధనలు పడేసాడు అనుకుంటాం. కానీ శోధనలకి గుండా వెళ్ళింది మనమే.
దేవుని చిత్తం మీద ఆధారపడకుండా మన తెలివి మీద, మన స్వకీయ జ్ఞానం మీద, మన మనసు మీద మనం ఆధారపడి కొన్నిసార్లు తప్పు త్రోవ పడతాం. అందుకని ఉదాహరణకి ఈ ముగ్గురు జ్ఞానులు చూపించాను. బైబిల్ లేఖనాల ప్రకారం వారు ముగ్గురు జ్ఞానులే కానీ అవివేకులు. ముగ్గురు జ్ఞానులే కానీ అవివేకులు. ఎందుకు అవివేకులు అంటే వారు హేరోదు దగ్గరికి వెళ్ళకపోతే కొన్ని వందల వేల మంది పిల్లలు బ్రతికేవారు, చనిపోకుండా ఉండేవారు. కాబట్టి మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు దేవుని చిత్తానికంటే కొన్నిసార్లు మన ఆలోచన డామినేట్ చేసిద్ది. దేవుడు అలాగే అంటాడు, ఇలా చేస్తే బాగుంటుంది, దేవుడు అలాగే చెప్తాడు, ఇలాగే చేస్తే బాగుంటుందని కొన్నిసార్లు మన మనసే, మన జ్ఞానమే మనల్ని తొందర పెట్టిద్ది. అటువంటి సమయంలో మనం మోకరించి అపోస్తులుడైనటువంటి పౌలు గారు చెప్పినట్లుగా దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవాలి. ఇది దేవుని చిత్తమా కాదా, ఇది నా తలంపా, ఇది దేవుని తలంపా, ఇది దేవుని తలంపు అయితే ఆగుదాం, లేదు నా తలంపు అయితే ఇలా చేద్దాం అని పరీక్షించాలి. ఏదైనా ఒక తలంపు వచ్చిన వెంటనే దేవుడు ఒక మంచి తలంపు ఇచ్చాడని సరాసరి వెళ్ళిపోవటం కాదు. కొన్నిసార్లు దేవుని చిత్తాన్ని కూడా మనం పరిమితిని పెడతాం. ఎలాంటిదంటే 2 ఆప్షన్లు ఇస్తాం ఆయనకి. ఇప్పుడు ఏవైనా ఉద్యోగం లేకుండా ఒక వ్యక్తి ఉన్నాడు అనుకో, ఆ ఉద్యోగం చేసి ఉద్యోగం లేనటువంటి వ్యక్తికి 2 ఉద్యోగ అవకాశాలు వచ్చాయి అనుకో, అయ్యా నీ చిత్తం ఇదా, నీ చిత్తం అదా, ఈ ఉద్యోగంలో చేరటం నీ చిత్తమా, ఆ ఉద్యోగంలో చేరటం నీ చిత్తమా అని అనుకుంటాం. మనమేమనుకుంటాం అంటే అబ్బా మనం చాలా నీతిమంతులం, పరిశుద్ధులం, దేవుణ్ణి ఆ చిత్తాన్ని తెలుసుకుంటాను అనుకుంటున్నాం. కానీ మనం చేసేటువంటి తప్పేంటిదంటే దేవుని యొక్క చిత్తం ఆ 2 కాకపోయి ఉన్నట్లయితే ఏంటి? మీకు అర్థమైందో లేదో, ఒక 2 అవకాశాలు మీ ముందుకు వచ్చాయనుకోండి, అయ్యా నీ చిత్తం ఈ 2 అవకాశాలు ఏదని అడుగుతాం. కానీ దేవుని చిత్తాన్ని అడగాల్సినటువంటి విధానం అది కాదు. అసలు నీ చిత్తం ఏంటిదయ్యా అని అడగాలి, కానీ పరిమితి పెట్టొద్దు. ఇదా అదా, అదా ఇదా అని దేవుని చిత్తం మన ఊహకందు అద్దు. అందుకే ఇందాక మనం చూసినప్పుడు యెషయా ప్రవచన గ్రంథం 55వ అధ్యాయంలో మీ తలంపులు ఆయన తలంపులకు చాలా వ్యత్యాసం. అసలు మీరు ఆలోచించే విధంగా ఆయన ఆలోచించనే చించాడు. మీరు ఈ 2 ఆప్షన్లు అనుకుంటే అసలు అవి కానే కాదు. మీరు ఏదైతే కాదనుకుంటున్నారో అదే ఆయన చిత్తం. అలా కొన్ని సందర్భాల్లో దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి ప్రక్రియలో సగం వరకు బాగానే మనం ముందుకు వస్తాం, కానీ చివరిలో ఈ 3 జ్ఞానులు తప్పుత్రోవ పట్టినట్లు చివరిలో మన జ్ఞానం మీద ఆధారపడతాం. అలా కాకుండా మొదటి నుండే అయ్యా నాకు ఇన్ని అవకాశాలు వస్తున్నాయి, అసలు ఏ దారి గుండా వెళ్ళాలి, ఏది జరుగుట నీ చిత్తం, ఆ చిత్త ప్రకారం నడిపించమని మనం ప్రార్థన చేయాలి. మరికొంతమంది తెలివైన వారు ఉంటారు. ఎటువంటి తెలివైన వారంటే ఒక వ్యక్తి ఉన్నాడంట, ఆ వ్యక్తి ఓ దారి గుండా వెళ్తుండగా ఆ దారి కాస్త 3 దారులుగా చీలిపోయింది. ఓ వ్యక్తి ఓ మార్గం గుండా వెళ్తున్నాడు, ఆ వ్యక్తి వెళ్తుండగా అదే దారి 3 మార్గాలుగా చీలిపోయిందంట. చీలిపోయినాక ఇటువైపు వెళ్ళాలా, అటువైపు వెళ్ళాలని ఆలోచన చేసి ఒక చిన్న రాయి లాంటిది తీసుకొని ఆకాశంలోకి విసిరాడు. ఈ రాయి ఏ మార్గం గుండా పడితే ఆ మార్గం గుండానే వెళ్తానని అనుకున్నాడంట. దీన్ని ఆకాశంలోకి విసిరాడు. ఇది ఇటువైపును పడ్డది. అటువైపు పడగానే అటువైపు వెళ్ళాలి కానీ ఆయన ఏం చేశాడంటే మళ్ళీ రాయి తీసి మళ్ళీ విసిరాడంట. మళ్ళీ విసిరంగానే ఈసారి మధ్యలో పడింది. 3వసారి మళ్ళీ రాయి తీసుకొని మళ్ళీ విసిరాడంట. ఈసారి ఇటువైపున పడిందంట. ఇటువైపు పడగానే ఆ దారి గుండా వెళ్ళాడంట. ఇది మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు, మీకు వివరిస్తా. ఈ దారిలో రాయబడ్డప్పుడు వెళ్ళలేదు, ఆ దారిలో రాయబడ్డప్పుడు వెళ్ళలేదు, ఈ దారిలో రాయపడగానే వెళ్ళాడు. ఎందుకు వెళ్ళావని అతని స్నేహితుడు అడిగినప్పుడు ఈ దారిలో గుండా వెళ్తే బాగుంటుందని నేను ముందే అనుకున్నా, ఈ దారిలో పడేంత వరకు వేచి ఉన్నానని అన్నాడంట. మీకు అర్థం కాలేదైతే సరే వివరిస్తా. కొన్నిసార్లు ఏమనుకుంటామంటే మనం ఏది జరిగితే బాగుండో అదే దేవుని చిత్తం అని అనుకుంటాం. ఈ మార్గం గుండా వెళ్తే నీకు నచ్చింది, దేవుని చిత్తం ఇదైతేనే బాగుండు అని దేవుని బలవంతం పెట్టి అది దేవుని చిత్తం కాకపోయినా నీ మనసుకి నచ్చింది కాబట్టి అదే దేవుని చిత్తం అని కొన్నిసార్లు భ్రమపడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి కొన్ని సందర్భాల్లో మనం తప్పుత్రోవ పడతాం, కొన్నిసార్లు దేవుని చిత్తానికి వైతొలిగిపోతాం. అలా కాకుండా
అయ్యా అసలు ఏంటిది నా పట్ల నువ్వు కలిగి ఉన్న ప్రణాళిక, నువ్వు మా పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఉత్తమమైనది అంటున్నారే, పరిపూర్ణమైనది అంటున్నారే, అనుకూలమైనది అంటున్నారే, మరి ఏంటిది నా జీవితం పట్ల లేకపోతే మా పిల్లల పట్ల అసలు మా పట్ల మీరు కలిగి ఉన్నటువంటి ప్రణాళిక ఏంటిదని మోకరించాలి, మోకరించి ప్రార్థించాలి, ప్రార్థించి పరీక్షించి తెలుసుకోవాలి. నువ్వు అడిగేసిన వెంటనే దేవుని చిత్తం ఇదాన్ని వెంటనే బయలుపడదు. కొన్ని అవకాశాలు వస్తాయి, అవకాశాలలో ఏది దేవుని చిత్తమో అక్కడ స్పష్టంగా రాయబడింది, పరీక్షించి తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా.